మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్, జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణము. సాంబార్ హరీష్ అనే యువకుడు ఇక్కడ అచేతన స్థితిలో పడి ఉన్నాడు. ఆయనే ఇబ్రహీంపట్నం సెక్షన్ లో భర్తీపూర్ గ్రామంలో నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేసినట్టుగా, ఆయన గత 10 సంవత్సరాలుగా పనిచేసినట్టుగా చెప్పాడు. అయితే అక్కడ ఆయన కరెంటు స్తంభం నుంచి మీదికెళ్ళి కరెంటు షాక్ కొట్టి పడ్డట్టుగా ఆయన చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఆయన్ని చూడటానికి ప్రభుత్వాధికారులు కానీ ఆ యొక్క సంబంధిత కాంట్రాక్టర్ కానీ ఎవరు కూడా రాలేరని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయనకు జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన యొక్క భార్య, ఒక 3 సంవత్సరాల పాప ఉంది. నాకు 2 కొడుకులు. మా పెద్ద అబ్బాయి కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. జీవనాధారం వాడు ఇప్పుడు పొలిమికల కింద పడ్డాడు. నడుము లేస్తలేదు, స్పర్శ లేదు, కాళ్ళు చేతులు పనిచేస్తలేవు. వానికి జీవనాధారం ఎట్లా? నేను నాకు ఇప్పుడు మేము బతుకుడు, వాణి బతికించుడు, అని భార్య ఉన్నది, పాప ఉంది. మా జీవనాధారం మేము కూలి పని చేసుకొని బతుకుతోళ్ళము. మాకు ఏదన్నా ప్రభుత్వము, మా కరెంట్ డిపార్ట్మెంటు జీవనాధారము మా అబ్బాయికి కానీ మా కోడలకు కానీ జీవనాధారం చూపించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడన్నా పోయి అధికారులు కలిసిరా? కలిసాము. కలిస్తే మాకు లెటర్ ఇవ్వండి అని చెప్పని ఇచ్చినాము. చూస్తామని చెప్పని అన్నారు. ఇప్పుడు మా కొడుకు డ్యూటీ అయిపోయాక వాళ్ళను తీసుకుపోయి అక్కడి నుంచి సబ్సిడీ నుంచి తీసుకుపోయి ఎక్కి ఇవ్వడం జరిగింది. నేను ఎక్కన్నా కానీ మళ్ళీ ఇది ఒకటి ఎక్కువ అని చెప్పి ఎక్కించడం జరిగింది. ఇక వాడు కింద పడ్డాక వాళ్ళిద్దరు లేరట. ఇంకా వేరే వాళ్ళు వచ్చి సర్పంచ్ సాబు, భర్తీపూర్ సర్పంచ్ సాబు, ఇంకా వేరే ఊరు వాళ్ళు వచ్చి కార్లో వేసుకొని హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఏఈ లేడు, అధికారులు లేరు, ఎవరు లేరు. ఇంత దారుణంగా తీసుకొచ్చారు. మేమే షాక్ అయిపోయినాము. మాకు ఎట్లన్నా ఆ గవర్నమెంట్ ద్వారా మాకు ఆదుకోవాలని చెప్పని వేడుకుంటున్నాం. నా కొడుకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుందని చెప్పని ఆశ ఉండే. ఇప్పుడు ఆ ఆశ కూడా అయిపోయింది. వాడు ఇప్పుడు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు నాకు జీవనాధారము వాడే, అది కూడా కోల్పోయినాము. భార్య, పిల్ల అందరము కోల్పోయినాము. ఇప్పుడు మేము కూలి పని చేసుకుని బతికేటోళ్ళము. ఇప్పుడు మనం హాస్పిటల్కి పోవాలని చెప్పాలంటే ప్రతి నెల కానీ ఎప్పుడైనా కానీ తీసుకుపోవాలంటే అంబులెన్స్లో తీసుకుపోవాలి. 20,000, 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది నెలకు. మేము ఆర్థిక స్తోమత తక్కువ ఉన్నది లేదు. మేము కూలి పని చేసుకుని బతుకుటోళ్ళము. మాకు ఏదన్నా నా కోడలకు కానీ జాబ్ ఇప్పించి, మా కొడుకు పెన్షన్ ఇప్పించి ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటున్నాం. కొడుకు హరీష్ ఇట్లా జరగతనుకు మేము అసలు తల్లిదండ్రులు తట్టుకోకపోతున్నాము. ఇంటికి పెద్ద కొడుకు ఎట్లయినాక మా గతి ఎట్లా? అసలు ఆయనకు మేము చెయ్యాలంటే ఆయనకి మేము చేసుకు వచ్చింది. మా కోడలు, మా పాప బాగా ఇబ్బంది పడుతున్నారు. అలా చూసి తట్టుకోలేకపోతున్నాం, కొడుకుని చూసి తట్టుకోకపోతున్నాం. అసలు ఎక్కన్నా కానీ 2 స్తంభాలు ఎక్కి మళ్ళీ ఎక్కిపించిండట. మరి ఎక్కేది కాదు కదా మా కొడుకు. అసలు చేసే పని వేరే పని, ఆ పనికి ఎక్కిపించి అసలు ఎవరు వస్తలేరు చూడటానికి. సుఖద హాస్పిటల్ వచ్చిండ్రంటే అసలు చూడటానికి వచ్చిన వాళ్ళు లేరు. ఏంది సార్ అని అడిగితే అమ్మ వస్తాం అనుకుంటా 3 నెలలు అవుతుంది, ఒక్కళ్ళు సుఖ రాలేరు. ఇప్పటి దాకా చూసినాం మేము. ఇక చూసి పోయినప్పుడు అలా అంబులెన్స్కు 30,000, ఇప్పుడు హాస్పిటల్ ఖర్చు 30,000 కావాలి నెలకు. అయినా చూడన్నా మేము పాపని చూడా, కోడల్ని చూసుకున్నాడా, ఇంట్లో చూసుకున్నాడా, మాకు లేని పరిస్థితి. అసలే మా కొడుకుని చూసి అసలు తట్టుకోకపోతున్నాం. ఇసుంటి పరిస్థితి నా కొడుకు లెక్క ఏ కొడుకు రావద్దు. అసలు దొడ్డికి ఎత్తిపోయేలా మూత్రం అన్ని తల్లిదండ్రులు మాకు సేవ చేసేది మా కొడుకు, మేము సేవ చేస్తున్నాం. అసలు తట్టుకోకపోతున్నాం. ఏ కొడుకు సుఖ ఇంత పగైనా కొడుకు ఇసుంటి రావద్దు. మేము బాగా బాధాకరణం ఉన్నాము. ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకుంటా లేరు మమ్మల్ని. మీకు ఎంతమంది కొడుకులమ్మా? 2. పెద్ద అబ్బాయికి అయింది, పాప ఇప్పుడు పడ్డాయిననే పెద్ద కొడుకు, చిన్న కొడుకు కాలేదు. మేము చేసి కష్టం చేసి బతికేటోళ్ళం. ఏదో అట్లా చేస్తుండు మా కొడుకు. 10,000, 5,000 అయినా సరే అల్లకాళ్ళు బతుకుతారు. అవి ఇంకా 4 ఏళ్ళ కన్నా అవుతుంది అనుకున్నా. ఇంకా మెట్పల్లి కన్నా 8 ఏండ్లు చేసిండు.
చేసినాక ఇమ్ల కుర్తికి ఇచ్చిండ్రు. అట్లయినా సరే ఆ పోతే అనిపోయిండు ఇమ్ల కుర్తికి. రోజు పొద్దున్న 11 పోతే మళ్ళీ 11 దిగుతాడు. దిగి అయినని తోలుకపోయి ఈ స్తంభం ఎక్కని 2 ఎక్కిచ్చిండు. ఎక్కిస్తే 2 వేసిండట. అందుసారి నాకు ఇది బాగా ఇబ్బంది ఉన్నది, నేను ఎక్కన్నా కానీ నువ్వే ఇంతొకటి చూసిపో అని ఎక్కిచ్చిండట. ఎక్కించినాక ఆయన పడ్డాక సుఖ అక్కడ ఎవరు లేరట. ఆ ఊరోళ్ళే బర్దిపరు ఎక్కించిండ్రు, వాళ్ళే సర్పంచ్. అక్కడ ఊరోళ్ళు చూసి అయ్యో పిల్లగాడు పడ్డాడని కార్లో తీసుకొని వచ్చిర్రు. కానీ మరి ఆ సార్ ఎక్కించిన సార్ అన్న దగ్గర ఉండాలి కదా. ఈ బాబు పడ్డాడు నేను ఎక్కించిన మరి అని ఆయన దూరమే పోయిండట. నాకు బీపీ డౌన్ అవుతుందంటే మరి నా కొడుకు గంత ఇదైంది, ఆయనకు డౌన్ అయితే మరి ఆయన ఎట్లా మరి ఎక్కించిన ఆయన అట్లా పోయిండు. సరే వాళ్ళ కొడుకు అయితే ఇదే ఊకుంటాడా? నేను ఇప్పుడు ఏమన్నాలి ఆయనని మరి? మా కొడుకు గంత నష్టం తెచ్చిండ్రు, మరి ఎట్లా ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? అసలు మా కొడుకుని చూసి మేము తట్టుకోకపోతున్నాం. అసలు మాకు వేయాలా కొడుకు, మేము చేస్తున్నాం కొడుకుని, ఏం చేసుడు ఇప్పుడు ఇది? ఎవరు వచ్చి మాట్లాడతలేరు సుఖ. మాకు అడిగినప్పుడు ఇప్పుడు అప్పుడు అత్తమ్మని అంటుండ్రు. అయిపోయాయి సార్లు సుఖ మస్తు సార్లు ఫోన్ చేసిన, నేను చేసిన, నాకు పెద్ద అబ్బాయి సుఖ చేసిండు, అయినా రాలేరు, ఎవ్వరు రాలేరు. ఇక వస్తామని ఇప్పుడు 3 నెలల దినం అవుతుంది, ఒక్క రోజు కాదు. 3 నెలల సంధి ఇక వస్తాం అనుకుంటా ఎవరు రాకపోవడికి ఇట్లా జరిగింది. నా కొడుకు నన్ను ఎక్కించి వేరే పని చేసేటోని వేరే పని ఎక్కిపించారు అని అట్లా స్తంభం ఎక్కిపించారు. కానీ నా కొడుకు లెక్క ఇంకెవ్వరికి ఇవ్వకుండ్రి సార్, మీకు దండం పెడతా. అట్లా తల్లిదండ్రులు ఎంత బాధపడతారని మీరు గమనించుండ్రి. అట్లా అసలు 30 ఏళ్ళ కొడుకు అంత బాధతో ఉంటే తల్లిదండ్రులు ఎట్లా తట్టుకుంటారు? మీదే పరిస్థితి, మీ కొడుకులకో మీ తల్లికో ఇట్లా మీకు అన్నదమ్ములకైతే మీరు ఇట్లా తట్టుకుంటారా సార్ మీరు? మా కొడుకుని మేము చూసి తెల్లని దాకా పొద్దున్న దాకా తట్టుకోకపోతున్నాము. ఇసుంటి నా కొడుకు లెక్క ఎవ్వరికి సుఖ ఎంత పగోళ్ళకైనా ఇసుంటి పరిస్థితి రావద్దు. సుమన్ టీవీ ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుతున్నా నేను. మేము అడకట్టోళ్ళము, మా పక్క పంటనే ఉంటుంది సంబార్ హరీష్. వాడు కరెంటు స్తంభం మీదకి వెళ్ళి పడి దానికి నడుము పని చేస్తలేదు, కాళ్ళు చేతులు పని చేస్తలేవు. కరెంటు వాళ్ళు చూసి వచ్చి దానికి ఏమైనా సాయం చేయాలా? భార్య ఉన్నది, బిడ్డ ఉన్నది. లక్ష జీతం తీసుకుంటే 15,000 ఎక్కించి అది ప్రాణాధిగా వాటిని సత్య సేవ చేసినా ఉండాలి. న్యాయం చెప్పేది రాకపోతే సూచనలు కూడా రాకపోతే అంటే బాధ అనిపిస్తుంది సార్. మీరు కూడా ఆ స్థాయి మనుషులు మా స్థాయిలో ఉన్నట్టు ఆలోచించండి సార్. ఇదివరకు ఈ వయసు 30 ఏళ్ళ కొడుకు ముందుగా ఎంత బాధపడుతుందో తెలుసా? కేవలం వచ్చి 100 మంది పక్కన లక్ష రాష్ట్రం అనుకుంటాం అటువంటిది అడుగుతున్నారు సార్. ఇంకా బాగా లేవాలి, ఒకరు కాళ్ళు పట్టుకోవాలి, చెప్పుకుంటే ఇంకా మాట ఇంటే మాపిందా అదే సార్. వచ్చినాక న్యాయం చేయాలి కదా సార్. మనము 1, 2 కూడా దూరుతున్నారు సార్ తల్లిదండ్రులు. 30 ఏళ్ళ కొడుకు కూడా దూరుతున్నారు సార్. ఎంత అన్యాయం అది. ఎత్తుపోతున్నారు సార్ తల్లిదండ్రులు సార్. చూస్తానికి వచ్చిందా సార్, ఎక్కించిన వాడు రాలేదు సార్. స్తంభం ఎక్కించిన సార్ ఇంకా సూత్రం రాలేదు సార్. సచిన్గా బతికిన సూత్రం రాలేదు సార్. ప్రాంతం అనే వ్యక్తి ఏది సార్ ఉన్నా ఏది సార్ సచిన సేవ లెక్క ఉన్నాడు సార్. సూత్రం రాలా అంటే ఇయ్యాల పొద్దున వచ్చింది సార్ ఇంటికి. ఏది సార్ సత్య సార్ ఇయ్యాల వచ్చింది పొద్దున సూత్రందుకు. వీళ్ళు మనుషులు కాదా? ఇంత ఘోరం సార్ ఇది తల్లిదండ్రులు సార్. వీళ్ళు ఎంత మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా కనికరించారు. బిల్లు కాడ పక్క సాయం చేయలేదు అంటలే. ఎక్కించిన ప్రాంగీలు వచ్చిందా? రాలేడు, సూత్రం రాలేడు. చేసినోడు అది 10 నాడు డ్యూటీ అయిపోతే 11:30 ఎక్కించిన డ్యూటీ. ఎంత అన్యాయం. ఇంటికి పోయేటోడిని సాగు
దాకా ఆడే కట్టిందని అందరు చెప్తుంది. హాస్పిటల్ ఖర్చు మేమే కట్టాలి అన్నది చెప్తున్నాడా? కాదు సార్, మీరు చేయలేని అన్నదా సార్? వాడు కట్టిండా, పార్కింగ్ కట్టిన వ్యక్తి కట్టిండా? మీరు చెప్పండి సార్. కట్టినా అంటే మొత్తం దాఖలు మీరు లేదు కట్టాలి సార్. నువ్వు ఉన్నావు, సామం కొడుతున్నాడు. అలా ఇప్పుడు లెటర్ కూడా ఏమైనా వచ్చిందంటే ఒకటి సీఎం ఒక లెటర్ వస్తే 4 లక్షల కన్నా ఎక్కువ పెట్టాలంటే రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయించిన 13 లక్షలు. ఆ సార్ అయితే ఎంత శ్రమ పడ్డాడు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇంత ఎడుతున్నాం, మాకు తెలుసు. అది పాప ఉన్నది, పాపం సుఖ ఏం చేయట్లేదు. ఓ పిల్ల ఉన్నది, ఆమె సుఖ ఓళ్ళ దాంట్లో మస్తు కష్టపడుతున్నాం, బాధతో ఉంటున్నాం. కానీ ఎవరు వచ్చి మాట్లాడతలేరు మాతో. మా కోడలికి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము.